బాగా చదివి బుర్ర పాడు చేసుకోకు, బయటికి రారా. వీడి పేరు ఆదిత్య అండి. లవ్ చేసే పెళ్లి చేసుకోవాలని లక్ష్యంతో ఉన్నాడు. ఎందుకంటే లవ్ చేసే వాళ్ళకి షుగరు, ప్రెషరు, ముఖ్యంగా హార్ట్ అటాక్ కూడా రాటండి. కానీ వీడికి ఇంతవరకు ఏ అమ్మాయి కూడా పడలేదు. అమ్మా అమ్మా, ఈమె పేరు దివ్య. ఒక్కరోజైనా కాలేజీకి కరెక్ట్ టైంకి వెళ్ళాలనుకుంటుంది, కానీ ఎప్పుడు అలా వెళ్ళలేదు. మిగతా స్టూడెంట్స్ తొందరగానే వస్తూ ఉంటున్నారు, మాస్టర్ ఏమో లేట్ అంటున్నారు. పాపం ఈ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మా నీళ్లు రావట్లేదు, కొంచెం ఏంటో చూడు. హ్మ్. త్వరగా వెళ్ళు. అమ్మా, నిద్రపోవడానికే వాచ్మెన్ గా పెట్టుకున్నావా? అక్కడ పైప్ పగిలి నీళ్లు పోతున్నాయి. సారీ అమ్మా, హాఫ్ అన్ అవర్ లో చేయిస్తాను. త్వరగా వెంటనే వెళ్ళి చేయిస్తానమ్మా. ఏమైందమ్మా? హ్మ్. అతను పైప్ బాగు చేసి నీళ్లు వచ్చేలా చేయడానికి 1 అవర్ పైన పడుతుంది. మరి నేను ఎలా వెళ్ళను? అది నాకు తెలీదు. ఏయ్, లోపలికి రాకు, ఇల్లంతా సోప్ అవుతుంది, అక్కడే ఉండు. దివ్య రెడీయేనా? ఈయనేమో దివ్య వాళ్ళ నాన్నండి. పేరు జ్ఞానం. బట్ ఆయనకు ఉందో లేదో నాకు తెలీదు. ప్రతిరోజు దివ్యాని తిడుతూనే ఉంటాడు. బట్ ఎంత తిట్టినా సరే ఆయన అలసిపోడండి. సూపర్. నువ్వింకా స్నానమే ముగించలేదా? నీళ్లు రావట్లేదు నాన్న. నీళ్లు రావట్లేదా? 6 గంటల నుంచి నిన్ను లేపుతున్నావు. 7:30 వరకు బాగా పడుకుని ఇప్పుడు నీళ్లు రావట్లేదంటావా? సారీ నాన్న, ప్లీజ్. నడుచుకుంటూ వెళ్ళు, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. ఈ లక్షణానికి నీకు నేను మొబైల్ ఒకటి కొనివ్వాలా? సారీ నాన్న. నాన్న నాన్న ప్లీజ్ నాన్న. నాన్న నాన్న కాలేజ్ కి టైం అయింది నాన్న, ప్లీజ్ నాన్న ఆగండి నాన్న. ఇలాగే రోడ్డు మీదకి వచ్చేస్తావా? పో లోపలికి. గుడ్ మార్నింగ్. చెప్పరా.